everyone, మనం ప్రీవియస్ క్లాస్ లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ చూసాం కదా. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ 2 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా సెకండ్ లా అని 2 లాస్ చూసాం. ఫస్ట్ లా ఏం చెప్పింది? ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ ఆల్ లై అట్ ద సేమ్ ప్లేన్ అట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. సెకండ్ లా డ్యూరింగ్ ద రిఫ్రాక్షన్ లైట్ మస్ట్ ఫాలో ద స్నెల్స్ లా అని చెప్పాం. ఆ స్నెల్స్ లా అంటే ఏదో గానీ తెలుసుకున్నాం. sin i by sin r is equals to కాన్స్టెంట్. అది ఎలా వస్తుందో కానీ ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేసుకున్నాం స్నెల్స్ లా కదా. ఆ కాన్స్టెంట్ ని ఏమన్నారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారు కదా. ఏమొచ్చింది మనకి అక్కడ? sin i by sin r is equals to కాన్స్టెంట్ అన్నాం. ఈ కాన్స్టెంట్ ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా చెప్పాను. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేసి కదా. ఇప్పుడు ఈ క్లాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏదో ఒకసారి చూద్దాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏదో ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై n. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇక్కడే ఉంచండి. ఇండెక్స్ అంటే ఒక సూచి, ఒక నెంబర్. అంటే ఒక్కొక్క మీడియంలో లైట్ అనేది ఒక్కొక్క విధంగా రిఫ్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అన్ని డెన్సర్ మీడియంలో సేమ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉండదు. గ్లాస్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఒక విధంగా ఉంటుంది. ఓకేనా, వాటర్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఒక విధంగా ఉంటుంది. అదే విధంగా డైమండ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఒక విధంగా ఉంటుంది. అంటే అవి ఒక్కొక్క విధంగా రిఫ్రాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలా రిఫ్రాక్షన్ జరగడం వల్ల వాళ్ళకి స్పీడ్ కూడా ఏమవుతుంది? మారిపోతూ ఉంటుంది. అన్ని డెన్సర్ మీడియంలలో స్పీడ్ ఒకే విధంగా ఉంటుంది, మారుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క మీడియంలో ఎంత స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుందో తెలుసుకోవడం కోసము వాళ్ళకి ఒక ఇండెక్స్ అనేది కావాలి. ఓకేనా, ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకొని దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఒక నెంబర్. ఓకేనా, ఆ నెంబర్ ని తెలుసుకుంటే దాన్ని బట్టి మనము స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతో తెలుసుకోవచ్చు ఒక్కొక్క మీడియంలో. అండర్స్టాండ్? అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum to the speed of light in the medium. The ratio of the speed of light in vacuum to the speed of light in the medium is called absolute refractive index. Okay, it is denoted by n. Refractive index ne absolute refractive index అని కూడా అంటారు. అంటే దాని మీనింగ్ ఏంది? n is equal అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is equals to రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కదా. కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఇన్ ద మీడియం అంటే మనకి ఏ మీడియం కావాలో ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అన్నమాట. వాటర్ కావాలంటే వాటర్, గ్లాస్ కావాలంటే గ్లాస్, ఇంకే మీడియం కావాలంటే అది కన్సిడర్ చేసుకునే మీడియం. ఇది వాక్యూమ్ అనేది కాన్స్టెంట్. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? n. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? c తో రిప్రజెంట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, ఆ మీడియంలో మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఏమనుకుందాం? v అనుకుందాం. కాబట్టి c by v. Okay, n is equals to c by v. The ratio of the speed of light in vacuum to the speed of light in the medium is called refractive index. అంటే ఈ మీడియం లో ఉండే స్పీడ్ ని మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ తో డివైడ్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ తెలిసిందనుకో, ఇప్పుడు ఈ వాల్యూ ఎలాగో కాన్స్టెంట్. ఎంతది? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. c వాల్యూ ఎంత? c is equals to 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అది కాన్స్టెంట్.
ఇందాక n వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? ఇంతకుముందు స్నెల్స్ లాలో చేసాం కదా, ఒక గ్లాస్ స్లాబ్ తీసుకుని దానికి sin i by sin r is కాన్స్టెంట్ అనేసి అలా ఎక్స్పెరిమెంట్ చేసి n వాల్యూని తెలుసుకోవచ్చు. n వాల్యూ c వాల్యూ తెలిసిందనుకో స్పీడ్ ఆఫ్ లైట్ తెలిసిపోతుంది కదా, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి n వాల్యూని ఎలా కనిపెట్టుకుంటామంటే ఇంతకుముందు స్నెల్స్ లో చేసాం కదా యాక్టివిటీ, అలా మనం ఏం చేయొచ్చు, sin i by sin r is equals to కాన్స్టెంట్ అని వచ్చేంత వరకు ఎక్స్పెరిమెంట్ చేసి ఆ n వాల్యూని కనిపెట్టుకుంటాం. ఆ కాన్స్టెంట్నే కదా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటూ ఉండేది. కాబట్టి అలా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఏమన్నా యూనిట్స్ ఉన్నాయా అంటే, సో ఇది స్పీడే ఇది స్పీడే, దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, రెండు క్యాన్సిల్ అయితే ఏమున్నాయి, ఇంకా ఏమీ లేదు. కాబట్టి సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి నో యూనిట్స్. ఓకే, the refractive index refractive index has no units. యూనిట్స్ ఉండదు. అడుగుతుంటారు క్వశ్చన్ అప్పుడప్పుడు, వాట్ ఈస్ ద SI యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అందరు మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం, కానీ కాదు. ఏంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ ఉండదు. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ nature of the material and wavelength of the light. అంటే లైట్ యొక్క వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది, అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో ఇలా మనకేమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. రైట్, అండర్స్టాండ్? ఓకే, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, ఏది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం may not possess greater mass density. దీనికి మీనింగ్ ఏంటో చెప్తాను. ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ అంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ కొన్ని మీడియంస్ తీసుకుంటాను నేను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0003, అది రేర్ మీడియం అనుకుందాం, అది పక్కన. ఓకే, గ్లాస్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52, రైట్, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52, క్రోన్ గ్లాస్ అంటే 1.52, వాటర్ కి 1.33 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవన్నీ. ఓకేనా, వాటర్ 1.33, కిరోసిన్ కి 1.44, ఓకే 1.44, రూబీ అనేది ఒక మెటీరియల్, దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ 1.71, బెంజిన్, ఓకే బెంజిన్, దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ 1.5. ఇలా ఉన్నాయి అనుకున్నాం. ఏది, ఇవన్నీ ఎయిర్ తప్ప మిగతా ఇవన్నీ ఏది డెన్సర్ మీడియంసే ఉన్నాయి. గ్లాస్, వాటర్, కిరోసిన్, రూబీ, బెంజిన్, ఇలా ఈ వాల్యూస్ అన్ని దేని రిప్రజెంట్ చేస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ వాల్యూస్ అన్ని. ఇక్కడ ఇప్పుడు వీటన్నిటిలో చూసాం అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువగా ఉంటుందో దాని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం. అంటే సో ఇప్పుడు ఇది వదిలేసేమనుకుంది, ఇప్పుడు ఎయిర్ అనేది వదిలే, రిమైనింగ్ ఈ 5 చూస్తే ఈ 5 మెటీరియల్స్ డెన్సర్ మీడియంసే. ఓకే, రేర్ మీడియంస్ కావాలి. సో బట్ వాటిల్లో ఈ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే ఎక్కువగా దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందో దాన్ని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం గా చెప్పుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ 4 ఇచ్చేస్తారు, ఈ 4 వాటి విచ్ ఇస్ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి హైగా ఉందో దాన్ని చూసుకోవాలి. ఈవెన్ తో ఆల్ ఆర్ డెన్సర్ మీడియంస్, వాటిల్లో ఏదో ఒకటే చెప్పండి అన్నారు అనుకోండి, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికైతే ఎక్కువ ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. వీటన్నిటిలో కల్లా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది ఎక్కువగా ఉంది, రూబీకి ఉంది.
కాబట్టి రూబీ ఈజ్ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అమాంగ్ ఆల్ దీస్ డెన్సర్ మీడియంస్. ఓకే, అన్ని డెన్సర్ మీడియంస్. ఇప్పుడు ఎయిర్ తో పాటు అన్ని ఇచ్చాడు అనుకోండి, విచ్ ఇస్ ద డెన్సర్ మీడియంస్ ఇన్ ద గివెన్ మెటీరియల్స్ అంటే ఎయిర్ తప్ప మిగతా అన్ని డెన్సర్ మీడియంసే రాస్తారు. అలా కాకుండా ఎయిర్ ఇవ్వకుండా ఇవి ఇచ్చేసి సో అమాంగ్ ఆల్ ద డెన్సర్ మీడియంస్ విచ్ ఇస్ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అన్నాడు అనుకోండి, మనం ఏం తీసుకుంటాము, రూబీనే కన్సిడర్ చేస్తాం. ఎందుకు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది. అలా ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ వాటర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, ఓకే, కిరోసిన్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.44. అంటే ఇప్పుడు ఈ వాటర్ కిరోసిన్ ఈ రెండింటినే కంపేర్ చేయండి. ఈ రెండింటిలో ఆప్టికల్లీ డెన్సర్ మీడియం ఏది, కిరోసిన్ కదా. ఎందుకు, వాటర్ కన్నా కిరోసిన్ కి ఎక్కువ డెన్సిటీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. కాబట్టి కిరోసిన్ ఇస్ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం దెన్ వాటర్. ఓకే, వాటర్ కన్నా ఆప్టికల్లీ డెన్సిటీ ఎక్కువ ఉండేది కిరోసిన్, కాబట్టి కిరోసిన్ ఈజ్ ఏ డెన్సర్ మీడియం అంటుంటాం ఆ రెండింటిని కంపేర్ చేస్తే. ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అంటే ఏంటి, వాటర్ కి డెన్సిటీ ఎంత, వాటర్ కి డెన్సిటీ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, అది వాటర్ కి. ఇప్పుడు అదే కిరోసిన్ కి తీసుకున్నాం అనుకో, కిరోసిన్ కి డెన్సిటీ వాటర్ 1 కన్నా తక్కువే ఉంటుంది, లెస్ దాన్ 1, 0.5 0.4 0.7 ఎంతో కొంత వాల్యూ అనేది ఉంటుంది కిరోసిన్ కి. అందుకే మనం వాటర్ పైన కిరోసిన్ వేసాం అనుకో, వాటర్ బాటమ్ లో ఉంటుంది, కిరోసిన్ పైన తేలుకొని ఉంటుంది. ఎందుకు, డెన్సిటీ ఆఫ్ ద కిరోసిన్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. సో డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి వాటర్ పైన కిరోసిన్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. ఎందుకు, డెన్సిటీ 1 కన్నా తక్కువ ఉంది. ఓకే, వాటర్ డెన్సిటీ కన్నా కిరోసిన్ డెన్సిటీ తక్కువ అయితే సో అప్పుడు ఇదేమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. అంటే గ్రేటర్ మాస్ డెన్సిటీ ఉండేది దేనికి, వాటర్ కి. మరి ఆప్టికల్లీ డెన్సర్ మీడియం ఏంటి, కిరోసిన్. ఆప్టికల్లీ డెన్సర్ మీడియం కిరోసిన్, ఆప్టికల్లీ రేరర్ మీడియం వాటర్. బట్ గ్రేటర్ మాస్ డెన్సిటీ దేనికి ఎక్కువ ఉంది, వాటర్ కే ఉంది. అంటే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ. అంటే ఆప్టికల్ గా డెన్సర్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే డెన్సర్ మీడియంస్ అన్ని సో డెన్సిటీ పరంగా చూస్తే ఈ వాటర్ కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు, అంటే వాటర్నే కాదు వేరే విధంగా. సో డెన్సిటీ పరంగా చూస్తే అవి కాస్త తక్కువగానే ఉంటుంది, అది మీనింగ్ ఇక్కడ. సో ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి, ఈ వాటర్ కిరోసిన్ కంపేర్ చేస్తే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం కిరోసిన్, బట్ డెన్సిటీ పరంగా చూస్తే ఎవరు ఎక్కువ, వాటరే ఎక్కువ. అంటే కిరోసిన్ అనేది ఆప్టికల్లీ డెన్సర్ మీడియంగా ఉన్నంత మాత్రాన డెన్సిటీ పరంగా అది తక్కువగానే ఉంటుంది, అది ఎగ్జాంపుల్ దాని. ఓకే, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ. ఓకే, అర్థమైందా, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీన్ని బేస్ చేసుకొని. ఓకే, ఇక్కడ చూద్దాం, బెంజిన్ చూద్దాం. బెంజిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఓకే, అయితే బెంజిన్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత, ఆర్ యు అండర్స్టాండ్? ఓకేనా, లెట్స్ సీ దట్. అది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, రఫ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజిన్ is 1.5, then what is the speed of light in benzene? ఓకే, ఇది క్వశ్చన్, ప్రాబ్లం ఇలా అడిగారు, ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు, మనం ఏ ఫార్ములా చేయాలి, ఈ ఫార్ములాని అప్లై చేయాలి. n = c/v. n వాల్యూ ఎంత, 1.5 వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడే. సి అనేది కాన్స్టెంట్, 3 × 10⁸ v అనేది ఏంది, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్, కాబట్టి v ని క్యాలిక్యులేట్ చేయాలి. v = 3 × 10⁻1.5. ఓకే, 1.5. ఓకే, 1.5.
ఇప్పుడు ఏం చేస్తామో చూడండి ఇప్పుడు. సో therefore 10 power 8 పక్కన పెట్టండి. 3/1.5 ఇంటూ 10 power 8. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి దీన్ని 10 దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 10 30. 1.5 ఇంటూ 10 15 ఇంటూ 10 power 8. సో therefore 2 ఇంటూ 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? అంటే బెంజిన్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంది? సో 2 ఇంటూ 10 power 8 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. అండర్స్టాండ్? ఇలా మనం ఏం చేస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ లేదు. సో నెక్స్ట్ ఇంకేమవుతుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ. అంటే ఆప్టికల్ గా అవి డెన్సర్ మీడియం అయినా డెన్సిటీ పరంగా అవి ఎక్కువ డెన్సిటీ ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ డెన్సిటీ ఉండే డెన్సర్ మీడియంస్ కానీ ఆప్టికల్ గా డెన్సర్ మీడియంస్ అయి ఉండొచ్చు. రైట్? ఇది నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిలేటివ్ ఒక మీడియంతో కంపేర్ చేస్తే ఇంకొక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత. ఓకే, ఒక మీడియంతో కంపేర్ చేస్తే ఇంకొక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి అనుకున్నాం. మీడియం 1 మీడియం 2. ఓకే, ఇప్పుడు లైట్ ఇలా రిఫ్రాక్ట్ అయింది అనుకోండి. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. అప్పుడు మనం దీన్ని కానీ కంపేర్ చేయాలి. ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ కంపేర్ చేసుకుంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో తెలుస్తుంది. అట్లా రిలేటివ్ ఒకదాన్ని కంపేర్ చేసి ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాగో తెలుసుకుంటూ ఉంటాం. అది సో దాని డెఫినేషన్ ఏందో రాద్దాం. ఫస్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద speed of light in the first medium to the speed of light in the second medium. ఓకే, ఏది జస్ట్ ప్రూవ్ చేయడం కోసం, ఇది డెఫినేషన్ కాదు. ఇప్పుడు డెఫినేషన్ వస్తుంది, లాస్ట్ లో వస్తుంది, చూద్దాం. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద సెకండ్ మీడియం కాబట్టి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఇది డ్రా చేసుకున్నాము. ఇది మీడియం 1, ఇది మీడియం 2. అది ఏ మీడియం? రేరర్, డెన్సర్, ఇది రేరర్, ఇది డెన్సర్, ఏదో ఒకటి. మీడియం 1 మీడియం 2 నార్మల్ లైన్. ఓకే, ఇక్కడ ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇస్ v1, ఇది రిఫ్రాక్టివ్ లైట్ రే, దీని స్పీడ్ ఆఫ్ లైట్ v2. ఓకేనా? సో ఇప్పుడు దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n1 అనుకున్నాం, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n2 అనుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు నాకు ఈ మీడియం కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. దేనికి? సెకండ్ మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటారు. n21 అంటే నాట్ 21, 21 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. దీనికి కదా నాకు మీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. నేను ఎవరిని కంపేర్ చేసుకోవాలి? ఫస్ట్ మీడియం గాని కంపేర్ చేసుకోవాలి. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఐ కెన్ రైట్ లైక్ దట్. ఓకే, n21. సో ఏం చెప్తోంది ఇప్పుడు? సో రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియం లో స్పీడ్ ఆఫ్ లైట్ ఏమంటున్నాము? v1 బై రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద సెకండ్ మీడియం v2. ఓకే, v1 బై v2. ఇప్పుడు మనకి ఆల్రెడీ n c/v అనే ఫార్ములా తెలుసు మనకి కదా. కాబట్టి ఫస్ట్ మీడియం లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా రాయొచ్చు? n1 c/v1 గా రాయొచ్చు ఫస్ట్ మీడియం. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ కావాలంటే v1 c/n1. ఇది ఓన్లీ ఇది ఫస్ట్ మీడియం లో స్పీడ్ ఆఫ్ లైట్ కి ఎలా రాస్తారు.
ఇప్పుడు సెకండ్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n2 ఈజ్ ఈక్వల్స్ టు సి బై v2 కదా, సి బై v2. మరి v2 ఈజ్ ఈక్వల్స్ టు సి బై n2 గా రాస్తున్నాం. ఓకే, స్పీడ్. ఇప్పుడు ఈ v1 v2 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. v1 v2, v1 ఏముంది సి బై n1 బై v2 ఏముంది సి బై n2, సి బై n2. therefore సి బై n1 డినామినేటర్ లో సి బై n2 ఉంది, న్యూమరేటర్కి వెళ్తే n2 బై సి అనేది అవుతుంది. ఏమవుతుంది n2 బై సి, సి సి గెట్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది n2 బై n1. సో therefore n21 అనేది వచ్చింది. అంటే దీని మీనింగ్ చెప్పండి. ఇప్పుడు n21 is equals to n2 by n1 అంటే దాని మీనింగ్ ఏంది? సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈస్ డిఫైన్డ్ యాజ్ the ratio of the refractive index of second medium to the refractive index of the first medium. ఓకేనా, అర్థమవుతుంది ఇప్పుడు? అంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం డివైడ్ చేసుకుంటే, రేషియో చేస్తే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో మనం తెలుసుకోవచ్చు. అంటే కంపేర్ చేయాలి, రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు తెలుసుంటుంది, ఒకదానితో కంపేర్ చేస్తే ఒకదానికి ఎంత ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని తెలుసుకోవాలి. ఓకే, ఓకేనా, దీని రెండింటికి తెలుస్తుంటుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎంత ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్. సో దిస్ ఈస్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 by n1, రైట్. సో ఇప్పుడు దీనికి డెఫినేషన్ రాస్తాను, ఇది నోట్ చేసుకోండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఓకేనా, ఇలా. ఇన్ కేసు నీకు ఇట్లా కావాలనుకోండి, ఇన్ కేసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం అంటే n1 by n2 గానే రాసేస్తాం. ఓకేనా, ఇట్లా. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ the relative refractive index of glass. Okay, refractive index of glass, the refractive index of glass relative to water is 9/8. then what is the refractive index of water to glass? Refractive index of water relative to glass. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే n, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్, ఇది ఇలా రాస్తున్నాం బాగా. వాటర్ ఈజ్ 9/8. దానికి రివర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ ఎంత వస్తుంది? 8/9 అనేది వస్తుంది, అంతే ఆన్సర్. ఓకేనా.